హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ ఇవాళ సండే కాబట్టి రెండు మ్యాచెస్ జరిగాయి ఐపీఎల్లో. అండ్ ఫస్ట్ జరిగిన మ్యాచ్లో ముంబైలోని వాంకడే స్టేడియంలో హోమ్ టీం అయిన ముంబై ఇండియన్స్ ఒక హై స్కోరింగ్ అఫేర్లో ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడించింది. అండ్ ఈవినింగ్ జరిగిన సెకండ్ మ్యాచ్లో అగైన్ హోమ్ టీం అయిన లక్నో సూపర్ జైంట్స్ లక్నోలో జరిగిన మ్యాచ్లో చాలా ఈజీగా గుజరాత్ టైటన్స్ ఓడించేశారు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ మ్యాచ్ స్కోర్ కార్డ్ చూసినట్లయితే, లైక్ ఐ సెడ్, చాలా హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. అగైన్ లాస్ట్ మ్యాచ్లో 270 రన్స్ కన్సీడ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అగైన్ ఈ మ్యాచ్లో 234 రన్స్ కన్సీడ్ చేశారు. సో పాపం ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ లైనప్ ఏమవుతుందో అర్థం కావట్లేదు. అగైన్ 234 చాలా బిగ్ స్కోర్ కన్సీడ్ చేశారు. అయితే కొంచెం పాజిటివ్ ఏంటంటే వాళ్ళకి మ్యాచ్ ఓడిపోయినా కానీ దే స్కోర్ 205 రన్స్. లాస్ట్ మ్యాచ్లో 270 చేజింగ్లో దే మేనేజ్డ్ ఓన్లీ 165 రన్స్ అండ్ 100 రన్స్ మార్జిన్తో ఓడిపోయారు. బట్ ఈ మ్యాచ్ అట్లీస్ట్ కొంచెం ట్రై చేశారు అండ్ 200 దాటారు చేజింగ్లో, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. బట్ ఏ లాస్ ఈజ్ ఏ లాస్ అండ్ ఐ థింక్ వాళ్ళది హ్యాట్రిక్ కూడా కంప్లీట్ అయిపోయింది లాసెస్లో. అండ్ డీసీ రీచ్డ్ 10th పొజిషన్, బాటమ్ పొజిషన్కి వచ్చేసారు. ఒక 3-4 సీజన్స్ ముందు వరకు ఎప్పుడు లాస్ట్లోనే ఉండేది డీసీ. 9-10 తర్వాత ఒక 3-4 సీజన్స్ బాగా ఆడారు వాళ్ళు, ఫైనల్కి కూడా వెళ్ళారు మధ్యలో ఒకసారి. బట్ అగైన్ లాస్ట్ సీజన్ అండ్ ఈ సీజన్ చాలా కష్టపడుతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ అనే చెప్పాలి. సో మొత్తానికి స్కోర్ కార్డ్ అయితే ముంబై ఇండియన్స్ బీట్ ఢిల్లీ క్యాపిటల్స్ బై 29 రన్స్. అండ్ మేజర్ రీజన్ ఏం చెప్పాలంటే షెఫర్డ్ లాస్ట్ ఓవర్, రొమారియో షెఫర్డ్ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్, వాళ్ళ లాస్ట్ ఓవర్లో 32 రన్స్ కొడతాడు ఆండ్రిచ్ నోకియా వేసిన బౌలింగ్లో. అండ్ దెన్ మొత్తం విన్ మార్జిన్ చూస్తే ఆ ఒక్క ఓవరే డిఫరెన్స్ అని చెప్పాలి రెండు టీమ్స్ మధ్య. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం స్కోర్ కార్డ్లో. సో ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్కి చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు ఓపెనర్స్ రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. మీరు చూసినట్లయితే రోహిత్ స్కోర్డ్ 49 ఫ్రమ్ 27 బాల్స్, ప్లేడ్ విత్ అండ్ వెరీ అటాకింగ్ మైండ్ సెట్. అండ్ ఇషాన్ కిషన్ ఆల్సో 42 ఫ్రమ్ 23 బాల్స్. సో ఫస్ట్ వికెట్ అయితే మొత్తానికి 80 రన్స్ దగ్గర పడిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఈజ్ బ్యాక్ ఫర్ ముంబై ఇండియన్స్. సో ఇన్ఫ్యాక్ట్ దే మేడ్ 3 చేంజెస్. సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు అండ్ దెన్ దే హ్యావ్ టేకెన్ రొమారియో షెఫర్డ్ అండ్ దెన్ మొహమ్మద్ నబీ ఇన్ టు ద టీమ్. సో డెవాల్డ్ బ్రివిస్ని, నమన్ ధీర్ని అండ్ క్వేనా మాఫాకాని తీసేశారు టీంలో నుంచి. అండ్ దెన్ దే రిప్లేస్డ్ అండ్ దెన్ గుడ్ చేంజెస్ అనే చెప్పాలి. ఐ మీన్ సూర్యకుమార్ యాదవ్ది ఆబ్వియస్లీ గుడ్ చేంజ్, బట్ రొమేరియో షెఫర్డ్ అండ్ మొహమ్మద్ నబీది కొంచెం టీమ్ కాంబినేషన్ని బాగా చేంజ్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ పేసర్ ఉన్నాడు వాళ్ళకి, ఆకాష్ మధ్వల్. సో హీ కెన్ మేనేజ్ ద ఫాస్ట్ బౌలింగ్. రొమేరియో షెఫర్డ్ని బ్యాటింగ్ వరకే యూస్ చేసుకోవచ్చు. తను లాస్ట్ సిపిఎల్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, అందుకే ముంబై ఇండియన్స్ కొన్నారు. సో మొత్తానికైతే ఈ చేంజెస్ చేసుకున్న తర్వాత కానీ ఎంతో ఆశలతో స్కై మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. బట్ స్కై డక్అవుట్ అయిపోయాడు ఈ మ్యాచ్లో. అండ్ దెన్ లైక్ రోహిత్ శర్మ అవుట్ అవ్వగానే వెంటనే సేమ్ అదే ఓవర్లో నెక్స్ట్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా కేమ్ 2 డౌన్. బట్ తను ఒక ఎక్స్ప్లోజివ్ ఫస్ట్లో కొంచెం మంచి స్టార్ట్ వచ్చినా కూడా తర్వాత కొంచెం స్లో అయిపోయాడు. అట్ ద ఎండ్ హీ మేనేజ్డ్ ఓన్లీ 39 ఫ్రమ్ 33 బాల్స్. సో ఆ తర్వాత అట్లా వికెట్స్ పడిపోయాయి. దాని తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు 11th ఓవర్లో. తిలక్ వర్మ కూడా ఫ్లాప్ అయ్యాడు ఈ మ్యాచ్లో. మొత్తానికైతే దాని తర్వాత వచ్చారు లాస్ట్ ఫినిషర్స్. దే హ్యావ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. మీరు చూసినట్లయితే టిమ్ డేవిడ్ 45 ఫ్రమ్ 21 బాల్స్. తను ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ తిలక్ వర్మ అవుట్ అయినప్పుడు 13th ఓవర్లోనే వచ్చేసాడు స్ట్రైకింగ్కి. అండ్ ఆల్మోస్ట్ హార్దిక్ అవుట్ అయ్యే వరకు హార్దిక్ కొంచెం యాంకర్ లాగా ఆడుతూ ఉంటే ఇటు సైడ్ టిమ్ డేవిడ్ హిట్టింగ్ చేస్తూ ఉన్నాడు. హీట్ 4 సిక్సెస్ అండ్ 2 4s అండ్ చాలా మంచి 200+ స్ట్రైక్ రేట్తో ఆడాడు. వన్స్ హార్దిక్ అవుట్ అయిపోయిన తర్వాత 2 ఓవర్స్లో వచ్చాడు రొమారియో షెఫర్డ్ అండ్ మొత్తం ఆ 12 బాల్స్లో తనే 10 బాల్స్ ఆడాడు అండ్ ఆ 10 బాల్స్లో 39 రన్స్ కొట్టాడు. అసలు మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్. అండ్ పర్టికులర్లీ ఆండ్రిచ్ నోకియా వేసిన లాస్ట్ ఓవర్లో అయితే 4 సిక్సెస్ అండ్ 2 4s. పాపం ఈ టోర్నమెంట్ అసలే చాలా బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు ఆండ్రిచ్ నోకియా. అండ్ దెన్ వెరీ తను చూస్తే కూడా కొంచెం బాధ వేసింది, అంత మంచి బౌలర్ ఇంత రన్స్కి వెళ్ళిపోతున్నాడు అనేసి. మొత్తానికైతే ఆ రేంజ్ ఫినిషింగ్ తోటి, సో ఇన్ఫ్యాక్ట్ 19 ఓవర్స్కి 202 ఉన్నింది ముంబై ఇండియన్స్ స్కోర్. వాళ్ళు ఒక 10 రన్స్ కొట్టున్నా, 15 రన్స్ కొట్టున్నా 215 అలానే ఉండేది స్కోర్. బట్ 234కి వెళ్ళిపోయింది. అండ్ 234 ఈజ్ లైక్ వర్చువల్లీ ఇన్ అన్బీటబుల్ టెరిటరీ అని చెప్పాలి. బౌలర్స్లో చూస్తే ఎవరు పెద్దగా ఏం పర్ఫామ్ చేయలేదు.
ఎకనామికల్‌గా లీస్ట్ రన్ రేట్ అయితే అక్షర్ పటేల్‌ది 2 వికెట్స్ అండ్ లెస్ దాన్ 9 రన్స్ పర్ ఓవర్. బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ వెల్ ఫర్ హై రన్. సో ఢిల్లీ అయితే ఈ మ్యాచ్‌కి 2 చేంజెస్ చేశారు. మిచెల్ మార్ష్‌ని తీసేసి జై రిచర్డ్సన్‌ని తీసుకున్నారు టీమ్‌లోకి. అండ్ దెన్ లలిత్ యాదవ్‌ని కూడా తీసుకున్నారు టీమ్‌లోకి. బట్ అగైన్ డిడ్ నాట్ వర్క్. జై రిచర్డ్సన్ హీ వెంట్ కాస్ట్‌లీ. అండ్ దెన్ ఆండ్రిచ్ నోకియా 65 రన్స్. అగైన్ తను 50 రన్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ ఈ థర్డ్ మ్యాచ్ అనుకుంటాను 50+ రన్స్ ఇవ్వడం ఈ ఐపీఎల్‌లో. హీ ఈస్ క్లియర్లీ అవుట్, స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ ఐపీఎల్ సీజన్. సో మొత్తానికి ఇలా జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్. సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చినట్లయితే ఇలాంటి చేజెస్లో ఆబ్వియస్లీ డేవిడ్ వార్నర్ ఉన్నాడు కాబట్టి దాని మీద హై హోప్స్ పెట్టుకుంటాం. బట్ డేవిడ్ వార్నర్ ఫస్ట్లోనే అవుట్ అయిపోయాడు. 8 బాల్స్కి 10 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు 4th ఓవర్లోనే. దాని తర్వాత అభిషేక్ పోరెల్ వచ్చాడు క్రీజ్లోకి. అండ్ సర్ప్రైజింగ్గా పృథ్వీ షా అండ్ అభిషేక్ పోరెల్ ఆల్మోస్ట్ 90 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. 12th ఓవర్కి 110 తెచ్చేశారు స్కోర్. మెజారిటీ ఆఫ్ ద హిట్టింగ్ వాజ్ డన్ బై పృథ్వీ షా. కొంచెం ఫిట్నెస్ ఇష్యూస్ క్లియర్గా ఎవిడెంట్గా ఉన్నాయి. తన బ్యాటింగ్ ఆడేటప్పుడు తెలిసింది. తన రన్నింగ్ కానీ షాట్ మేకింగ్ కానీ కొంచెం ఫిట్నెస్ ఇష్యూస్ క్లియర్గా తెలుస్తున్నాయి. పృథ్వీ షా ఇంతకు ముందు పృథ్వీ షా లాగైతే అనిపించట్లేదు. జస్ట్ షాడో ఆఫ్ హిజ్ సెల్ఫ్ అన్నట్లు అనిపిస్తుంది. సో దాని తర్వాత 12th ఓవర్కి అయిపోయాడు, అవుట్ అయిపోయాడు పృథ్వీ షా. అండ్ దెన్ అభిషేక్ పొరెల్ కూడా 15th ఓవర్కి అవుట్ అయిపోయాడు. దెన్ కేమ్ ద లేట్ ఫైట్ బ్యాక్ ఇన్నింగ్స్ ఫ్రమ్ ట్రిస్టన్ స్టబ్స్. ట్రిస్టన్ స్టబ్స్ వీ నో సౌత్ ఆఫ్రికన్. ఈ ఐపీఎల్లో కూడా ఆల్రెడీ 2 మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఈ మ్యాచ్లో హీ హాజ్ లిటరలీ సేవ్డ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రమ్ ఎంబారెస్మెంట్ అనే చెప్పాలి. 25 బాల్స్కి 71 రన్స్. అవతల ఇంకెవరు నిలవబడలేదు. రిషబ్ పంత్ ఫెయిల్ అయిపోయాడు. అక్షర్ పటేల్ కుడ్ నాట్ హిట్ ఇట్. 7 బాల్స్ ఆడినా కూడా కీ మూమెంట్స్లో లలిత్ యాదవ్ లాస్ట్లో వచ్చారు. వీళ్ళంతా కుమార్ కుషాగ్రా లాస్ట్ ఓవర్, జై రిచర్డ్సన్ వీళ్ళంతా లాస్ట్లో, గెరాల్డ్ కోయిట్జీ వీళ్ళందరిని అవుట్ చేశాడు లాస్ట్ ఓవర్లో. ఒంటి చేత్తో ట్రిస్టాన్ స్టబ్స్ కొంచెం ట్రై చేశాడు కానీ అంత పెద్ద స్కోర్ అయితే కష్టం. బట్ కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా ఏమనిపించింది అంటే 19th ఓవర్ 20th ఓవర్ తనకి పెద్దగా స్ట్రైక్ రాలేదు యాక్చువల్లీ. 19th ఓవర్ కూడా ఒక బాల్ అయితే 2D తీస్తారు అక్షర్ పటేల్ ఇటు సైడ్ ఉన్నప్పుడు. ఇన్ఫాక్ట్ లలిత్ యాదవ్ ఉన్నప్పుడు కూడా 2D తీస్తారు. అది ఏంటని నాకు అర్థం కాలేదు. మరి స్ట్రాటజీ అంటే క్లియర్లీ తను ఇంత బాగా హిట్టింగ్ చేస్తున్నప్పుడు 2D ఎందుకు తీయాలి? లలిత్ యాదవ్ ఉన్నప్పుడు, అక్షర్ పటేల్ ఉన్నప్పుడు తను స్ట్రైక్ తీసుకొని ఎన్ని మాక్సిమం రన్స్ కొడితే కొట్టాలి. బట్ మొత్తానికైతే తను నాట్అవుట్గా మిగిలిపోయాడు అవతల ఎండ్లో. లాస్ట్ ఓవర్ అయితే అసలు స్ట్రైకే రాలేదు. మొత్తం ఇటు సైడ్ లలిత్ యాదవ్, కుషాగ్రా, జై రిచర్డ్సన్ వీళ్ళందరూ అవుట్ అయిపోయారు. లాస్ట్ ఓవర్ వీళ్ళే ఆడారు. సో పిక్ ఆఫ్ ద బౌలర్స్ 4 వికెట్స్ చూసి గెరాల్డ్ కోయిట్జీ అనుకుంటాం. బట్ బుమ్రా వాజ్ ద బెస్ట్. ఎందుకంటే ఓన్లీ క్లియర్లీ ముంబై వాజ్ ద డిఫరెన్స్. మధ్యలో ఈ రేంజ్ స్కోర్ వచ్చిన తర్వాత బుమ్రాకి 2 ఓవర్స్ ఇచ్చేసారు ఇమీడియట్లీ కంట్రోల్ చేయడానికి. అండ్ క్లియర్లీ బుమ్రా వాజ్ ద డిఫరెన్స్. బుమ్రానే తీశాడు వీళ్ళ వికెట్స్ కూడా, డేవిడ్ వార్నర్ అండ్ అభిషేక్ పోరెల్. అండ్ బుమ్రా వాజ్ ద క్లియర్ డిఫరెన్స్. గెరాల్డ్ కోయిట్జీకి 4 వికెట్స్లో 3 వికెట్స్ లాస్ట్ ఓవర్లో పడ్డాయి. సో పెద్దగా మనం లాస్ట్ ఓవర్కి 34 రన్స్ ఉంది టార్గెట్ ఇన్ఫాక్ట్. సో వర్చువల్లీ ఐ మీన్ అన్చేజబుల్ అని అనుకోవాలి. బట్ ఆ ఓవర్లో పడ్డాయి వికెట్స్ తనకి. అవి పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రిమైనింగ్ ఆల్ వెంట్ ఫర్ రన్స్. ఆకాష్ మధ్వాల్, రొమారియో షెఫర్డ్, మొహమ్మద్ నబీ వాజ్ డీసెంట్. బట్ పీయూష్ చావ్లా అగైన్ వెంట్ ఫర్ రన్స్. సో మోస్ట్లీ జస్ప్రీత్ బుమ్రానే డిఫరెన్స్ వీళ్ళిద్దరికి చెప్పాలంటే. బట్ మొత్తానికైతే ఇన్ని రన్స్తో ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్. సో ఇది ఫస్ట్ మ్యాచ్ రివ్యూ. ఇకపోతే ఈవినింగ్ జరిగిన మ్యాచ్లో కొంచెం లో స్కోరింగ్ మ్యాచ్ లాగా జరిగింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ అయితే కాదు, ఎందుకంటే గుజరాత్ టైటన్స్ దగ్గరకు కూడా రాలేదు. 234 కొట్టిన మ్యాచ్లో వాళ్ళు జస్ట్ 29 రన్స్తో గెలిస్తే వీళ్ళు 163 కొట్టి దాంట్లోనే 33 రన్స్తో గెలిచేశారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేశారు లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్లో. 20 ఓవర్స్కి 163 రన్స్ కొట్టారు ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్. వీళ్ళిద్దరి మధ్య హిస్టరీ ఏంటంటే ఇప్పటివరకు 4 మ్యాచెస్ ఆడితే అక్రాస్ లాస్ట్ 2 సీజన్స్ 4 మ్యాచెస్ గుజరాతే గెలిచింది. లక్నో ఇప్పటివరకు ఓడించలేదు గుజరాత్ టైటన్స్ని. సో వెరీ క్లియర్ ఇంట్రెస్టింగ్ స్టాట్. బట్ ఆ మ్యాచ్ అయితే ఈ స్కోర్ చూసిన తర్వాత జీటీ ఈజీగా కొట్టేస్తారు వాళ్ళు ఉన్న ఫామ్లో. కొంచెం డిపెండబుల్ బ్యాట్స్మెన్ అందరు కాబట్టి ఇలాంటి లో స్కోరింగ్ చేసెస్ టఫ్ పిచ్చెస్లో అలాంటి మ్యాచెస్ జనరల్గా ఎక్కువ బాగా ఆడుతుంటారు అలాంటి బ్యాట్స్మెన్. బట్ అలా అయితే జరగలేదు. దే కుడ్ నాట్ మేనేజ్ టు స్కోర్. దే గాట్ ఆల్ అవుట్ ఫర్ 130 రన్స్ ఓన్లీ. మొత్తానికి ఎల్ఎస్జీ స్పిన్ డామినేట్ చేసింది ఈ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో. పవర్ ప్లే వరకు అంతా బాగా ఉన్నా కూడా దాని తర్వాత స్పిన్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో వరుసగా వికెట్స్ వెళ్ళిపోయాయి. అండ్ దాని రన్ రేట్ పెరిగిపోయింది అండ్ క్లియర్లీ అలాగే ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ ఎలా జరిగిందో చూద్దాం. వాళ్ళ స్కోర్ కార్డ్ చూస్తే ఫస్ట్ లక్నో సూపర్ జైంట్స్ మంచి ఫామ్లో ఉన్న క్వింటన్ డికాక్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు ఒక 6 కొట్టి. ఉమేష్ యాదవ్ బౌల్డ్ గుడ్ పవర్ ప్లే స్పెల్. 3 ఓవర్స్కి 22 రన్స్ అండ్ 2 వికెట్స్. ఫస్ట్ క్వింటన్ డికాక్ అండ్ దెన్ దేవదత్ పడిక్కల్ కంటిన్యూస్ టు ఫెయిల్. అసలు తను డబుల్ ఇన్నింగ్స్
డబుల్ డిజిట్ స్కోరే చేయలేదు ఐపీఎల్లో. ఇవన్నీ సింగిల్ డిజిట్ స్కోర్సే. క్లియర్లీ ఫెయిల్ అవుతున్నాడు. మేబీ నెక్స్ట్ మ్యాచ్ ఉండకపోవచ్చు టీంలో అనుకుంటున్నాను. ఆర్ దే ఆర్ ఇది హ్యాట్రిక్ విన్ లక్నోకి అట్లీస్ట్ విన్ అవుతున్నారు కాబట్టి మేబీ కంటిన్యూ చేసినా చేయొచ్చు, ఎందుకంటే ప్రెషర్ లేదు కాబట్టి. బట్ ఇట్ ఈస్ లైక్ కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ ఫర్ దేవదత్ పడిక్కల్. సో దాని తర్వాత స్టాయినిస్ వచ్చాడు. స్టాయినిస్ ప్లేడ్ వెల్. స్టాయినిస్ వాజ్ ద టాప్ స్కోరర్ ఫర్ దిస్ ఇన్నింగ్స్. అండ్ కేఎల్ రాహుల్ చిన్నగా ఆడుతూ యాంకర్ ఇన్నింగ్స్ అగైన్. కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తుంది చెప్పాలంటే. 31 బాల్స్కి 33. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఇంటెన్షన్. దాని తర్వాత స్పీడప్ అంటాడు కానీ ఈ వేస్ట్ అయిపోయిన బాల్స్ అన్ని వేస్ట్ అయిపోయిన బాల్సే. తను ఆ 30కి ఒక 40-45 కొట్టేసి అవుట్ అయిపోతే మిగతా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కొట్టగలుగుతారు, లాస్ట్లో స్పీడప్ చేయగలుగుతారు. లాస్ట్లో ఎవరైనా స్పీడప్ చేస్తారు. తను అంత వేస్ట్ చేసిన బాల్స్ ఆల్రెడీ పోయినట్టే నన్ను అడిగితే చెప్పాలంటే. T20స్కి ఇలాంటి యాంకర్ ఇన్నింగ్స్కి ప్లేస్ లేదు. గేమ్ అయితే మారిపోయింది, ఇంతకు ముందులా కాదు ఇప్పుడు. సో కేఎల్ రాహుల్ ఒకవేళ ఓడిపోయింటే క్లియర్లీ కేఎల్ రాహుల్ కుడ్ హ్యావ్ బీన్ ద రీజన్, ఎందుకంటే 31 బాల్స్కి 33 రన్స్. ఆ పిచ్ అంత కష్టమేమి కాదన్నట్లు కూడా చెప్తున్నారు. సో వెరీ బ్యాడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత పూరన్ వచ్చాడు. సో మోస్ట్లీ పూరన్ ఫినిషింగ్ మీదే హోప్ డిపెండ్ అవుతున్నారు లక్నో సూపర్ జైంట్స్ చెప్పాలంటే ఇప్పటి వరకు. అండ్ అగైన్ పూరన్ డెలివర్డ్. ఉన్నంతలో నాట్అవుట్గా ఉన్నాడు. 3 సిక్సెస్ కొట్టాడు. 22 బాల్స్కి 32, విచ్ ఇస్ డీసెంట్. స్టాయినిస్ అవుట్ అయిపోయాడు. దెన్ బదోని ప్లేడ్ ఎ గుడ్ క్యామియో. 11 బాల్స్కి 20 రన్స్. అండ్ లాస్ట్లో కృణాల్ పాండే వచ్చాడు. పెద్దగా స్కోప్ ఏం రాలేదు. బట్ ఈ హిట్టింగ్ అయితే స్కోర్ ఇంతే వచ్చింది. ఇంత హిట్టింగ్ చేసినా కూడా క్లియర్లీ ఈ టాప్ 3 బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ వల్ల. సో కేఎల్ రాహుల్ ఆల్మోస్ట్ 25% బాల్స్ ఆడేశాడు. సో 165 వచ్చింది స్కోర్. సో మొత్తానికి బౌలర్స్ చూసుకుంటే ఉమేష్ యాదవ్ నేను చెప్పినట్టు పవర్ ప్లేలో మంచి స్పెల్ వేశాడు. అండ్ దెన్ రషీద్ ఖాన్ ఆల్సో బౌల్డ్ వెల్. మోహిత్ శర్మ ఫ్లాప్ అయ్యాడు ఈ మ్యాచ్. 3 ఓవర్స్కి 34 రన్స్, వికెట్స్ ఏం పడలేదు. నూర్ అహ్మద్ కంటిన్యూస్ టు డెలివర్. అండ్ న్యూ బౌలర్ దర్శన్ నాల్కండే ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్ ఎవ్రీ మ్యాచ్. సో మొత్తానికి ఇలా జరిగింది వాళ్ళ ఇన్నింగ్స్ అయితే. దానికి రెస్పాన్స్గా వచ్చిన గుజరాత్ టైటన్స్ గాట్ ఏ వెరీ వెరీ గుడ్ స్టార్ట్. పవర్ ప్లేలో 6 overs 54 రన్స్. పవర్ ప్లే లాస్ట్ బాల్కి శుభ్మన్ గిల్ అనవసరమైన షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. ఇట్ వాజ్ ఎ నథింగ్ షాట్. ఫుల్ లెంత్ బాల్ని అదేందో క్రాస్ బ్యాట్తో ఆడాడు. ఐ మీన్ నాట్ క్రాస్ బ్యాట్, కొంచెం ఇలా సైడ్కి ఫ్లిక్ చేయడానికి ఆడాడు. కంప్లీట్లీ మిస్ అయిపోయాడు బాల్ని. బాల్ యాంగిల్తో వెళ్ళి లైక్ ఈ బీట్ హిజ్ ఇన్సైడ్ ఎడ్జ్ అండ్ దెన్ బౌల్డ్ అయిపోయాడు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. మీరు చూసినట్టయితే వరుసగా 6th ఓవర్లో ఎప్పుడైతే గిల్ అవుట్ అయ్యాడో దెన్ 8th ఓవర్లో విలియమ్సన్ అవుట్ అయిపోయాడు. దెన్ 9th ఓవర్లో 2 వికెట్స్ పడ్డాయి, సాయి సుదర్శన్ అండ్ బిఆర్ శరత్. సో ఈ మ్యాచ్ బేసికల్లీ వృద్ధిమాన్ సాహాకి కొంచెం ఇంజురీ అని చెప్పి కొత్త కీపర్ని తీసుకున్నారు బిఆర్ శరత్ని టీంలోకి. తను బ్యాటింగ్లో ఫ్లాప్ అయిపోయాడు క్లియర్లీ. సో 4 వికెట్స్ పడిన తర్వాత కొంచెం దర్శన్ నల్కండే నాకు తెలియదు ఆల్రౌండర్ అని, సో తను మాత్రం 4th డౌన్ పంపించారు. అండ్ తను ఒక 6 కూడా కొట్టాడు మధ్యలో. అండ్ చిన్న పార్ట్నర్షిప్ ఒకటి చేశారు విజయ్ శంకర్ అండ్ దర్శన్ నల్కండే. బాల్ టు బాల్ కొడుతూనే మధ్యలో ఒక 6 కనెక్ట్ అయింది, కానీ ఆ డాట్ బాల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి బాల్ టు బాలే కొట్టారు వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే. దెన్ వెంటనే దర్శన్ నల్కండే అండ్ విజయ్ శంకర్ అవుట్ అయిపోయారు. రాహుల్ తివాటియా వచ్చాడు. రాహుల్ తివాటియా వాజ్ హోపింగ్ ఫర్ సమ్ సపోర్ట్. తను కొంచెం మిరాకిల్స్ చేస్తున్నాడు ఇంతకు ముందు. సో మేబీ ఏమన్నా మిరాకిల్స్ చేస్తాడేమో అని ఉండే లోపే అవతల సైడ్ వికెట్స్ పడిపోయినాయి. రషీద్ ఖాన్ డక్అవుట్ అయిపోయాడు. ఉమేష్ యాదవ్ అవుట్ అయిపోయాడు హిట్టింగ్ ట్రై చేసి. అండ్ దెన్ స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు. బట్ స్టిల్ తను స్ట్రైక్ ఫామ్ చేస్తూ కొంచెం సిక్సెస్ కొడుతూ అలా స్ట్రైక్ రొటేట్ చేస్తూ లాస్ట్ బాల్కి అలా చేసుకుంటూ ఒక 17th ఓవర్ 18th ఓవర్ ఆడాడు. బట్ లాస్ట్లో అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ లాస్ట్లో నూర్ అహ్మద్ వచ్చాడు అండ్ ఈ ఆల్సో గాట్ అవుట్. మొత్తానికైతే గుజరాత్ టైటన్స్ ఆల్ అవుట్ అయిపోయారు. అండ్ నేను విన్న దాని ప్రకారం అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం గుజరాత్ టైటన్స్ ఆల్ అవుట్ అయింది మొత్తం వాళ్ళ ఐపీఎల్ హిస్టరీలో. 3rd సీజన్ ఇది. ఐ థింక్ 38 మ్యాచెస్ దే హ్యావ్ ప్లేడ్. ఐ థింక్ 38 మ్యాచెస్ ఆర్ సమ్ 35 to 38 మ్యాచెస్ దే ప్లేడ్. ఇప్పటివరకు ఆల్ అవుట్ అవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ గాట్ ఎన్ ఆల్ అవుట్. సో అంత పూర్ బ్యాటింగ్ డిస్ప్లే గుజరాత్ టైటన్స్ నుంచి. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ కెప్టెన్ గిల్ కూడా చెప్పాడు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో క్లియర్లీ దట్ చాలా ఐ మీన్ నాట్ ఏ గ్రేట్ బ్యాటింగ్ డిస్ప్లే, చాలా పూర్ బ్యాటింగ్ డిస్ప్లే అని కూడా చెప్పాడు. బౌలర్స్ని చూసినట్లయితే యష్ ఠాకూర్ 5 వికెట్ హాల్ ఫర్ హిమ్, ఫస్ట్ 5 వికెట్ హాల్. అండ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ వికెట్ బెస్ట్ ఫిగర్స్ యాక్చువల్లీ. ముస్తాఫిజుర్ ఫస్ట్ మ్యాచ్లో తీసిన 4 వికెట్ స్పెల్ని తను క్రాస్ చేసి 5 వికెట్స్ తీశాడు. అండ్ వెరీ గుడ్ బౌలింగ్ డిస్ప్లే చెప్పాలంటే. లైక్ హీ స్టార్టెడ్ విత్ శుభ్మన్ గిల్స్ వికెట్ అండ్ దెన్ మిడిల్లో విజయ్ శంకర్ వికెట్ తీశాడు. అండ్ లాస్ట్లో తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్ వికెట్స్ వెంటనే పడ్డాయి. తనకి నాట్ ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్. సో 5 వికెట్స్. అండ్ దెన్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ కాంట్రిబ్యూటెడ్, మెయిన్లీ స్పిన్నర్స్. కృణాల్ పాండ్యా చూడండి 4 overs
3 వికెట్స్ అండ్ 11 రన్స్. సో మెయిన్ రవి బిష్నాయ్ వీళ్ళిద్దరు కలిసి స్పిన్ ఎప్పుడైతే పవర్ ప్లే అయిపోయిందో స్పిన్తో అక్కడే మొత్తం బ్రేక్స్ వేసేశారు జీటీ ఇన్నింగ్స్కి, అండ్ అక్కడ నుంచి ఎక్కడ కోలుకోలేదు. అండ్ వన్ మోర్ థింగ్, మయాంక్ యాదవ్ ఎల్ఎస్జీ బౌలర్, మంచి 150 స్పీడ్స్ వేస్తూ 2 మ్యాచెస్ గెలిపించిన వాళ్ళ బౌలర్ ఈ మ్యాచ్ 1 ఓవర్ బౌలింగ్ వేశాడు. అండ్ ఇంజురీ కారణం వల్ల తర్వాత బౌలింగ్ రాలేదు, వెళ్ళిపోయారు. బట్ మ్యాచ్ అయిన తర్వాత కృణాల్ పాండ్యా ఏమన్నాడంటే, మాట్లాడాను, మేబీ పెద్ద ఇంజురీ కాదేమో, హీ విల్ బి బ్యాక్ అన్నట్లు పాజిటివ్గానే రెస్పాన్స్ ఇచ్చాడు. సో ఫింగర్స్ క్రాస్డ్ ఎల్ఎస్జీ వాళ్ళకి, ఎందుకంటే చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు, మంచి స్పీడ్ వేస్తున్నాడు. ఈ ఎర్లీ స్టేజెస్లో కోల్పోవడం అంటే మంచి పెద్ద దెబ్బే అవుతుంది. బట్ లుక్స్ లైక్ హీ విల్ బి ఫిట్ ఫర్ ద నెక్స్ట్ మ్యాచ్. సో అదే చూడాలి. బట్ ఈ మ్యాచ్లో అయితే తను ఒక్క ఓవరే బౌలింగ్ చేశాడు. అండ్ నవీన్ ఉల్ హక్ ఎవ్రీ టైమ్ లైక్ హీ బౌల్స్ ద డిఫికల్ట్ ఓవర్స్ అండ్ హీ గెట్స్ ద జాబ్ డన్ సైలెంట్లీ. తన పేరు ఎక్కడ రాదు, బట్ వెరీ గుడ్ బౌలింగ్. అండ్ దే ఆర్ యూజింగ్ ఎం సిద్ధార్థ్ ఇన్ ద పవర్ ప్లే అండ్ హీస్ బౌలింగ్ సమ్ బ్రిలియంట్ స్పెల్స్. అసలు చాలా వేరియేషన్స్, స్పీడ్ కానీ అసలు ఆల్మోస్ట్ కొన్ని బాల్స్ 80 వేస్తాడు, కొన్ని బాల్ 110 కూడా వేస్తాడు బాల్స్ స్పీడ్. సో డిఫరెంట్ వేరియేషన్స్తో అట్లీస్ట్ ఈజ్ వికెట్స్ పడకపోయినా కూడా కొంచెం అశ్విన్ లాగా డిఫరెంట్గా వేసి ఎకనామికల్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నాడు తను, అండ్ హీ సక్సీడింగ్ ఆల్సో. మొత్తానికి ఒక కలెక్టివ్ బౌలింగ్ డిస్ప్లేతో మొత్తానికి ఈవెన్ 1 బౌలర్ వెళ్ళిపోయినా కూడా ఇంకా ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం రాలేదు ఎల్ఎస్జీకి. అండ్ దెన్ దే క్లియర్లీ ఈజీలీ వన్ ద మ్యాచ్ బై 33 రన్స్. సో మొత్తానికి 2 మ్యాచెస్ అయిపోయిన తర్వాత పాయింట్స్ టేబుల్ ఇలా ఉంది. సండే అయిపోయిన తర్వాత, సో ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈ మ్యాచ్కి ముందు ముంబై వరాన్ 10th ప్లేస్, డీసీ 8th ప్లేస్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ముంబై ఫస్ట్ విన్ నమోదు చేసి 8th ప్లేస్కి వచ్చింది, అండ్ ఢిల్లీ హ్యాట్రిక్ లాసెస్ తోటి 10th ప్లేస్కి వెళ్ళిపోయింది. అండ్ బట్ ఆర్సీబీ అండ్ ఢిల్లీకి ఇట్స్ లైక్ ఎండ్ ఆఫ్ ద రోడ్. ఐ మీన్ పాసిబులే, బట్ ఇట్స్ లైక్ వెరీ డిఫికల్ట్. ఐ మీన్ అంత టర్న్ అరౌండ్ చేయడం అంటే కష్టం. అండ్ దెన్ జీటీ స్టేస్ ఆన్ 7th ప్లేస్ విత్ దేర్ లాస్, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ ఆల్రెడీ తక్కువ ఉంది, 4 పాయింట్స్ అందరితో టై ఉన్న, ఆల్రెడీ 7th ఉన్నారు వాళ్ళు. ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా అదే పాయింట్స్, నెట్ రన్ రేట్ ఇంకా తగ్గింది. సో వాళ్ళైతే అక్కడే ఉన్నారు. బట్ మెయిన్ థింగ్ ఈజ్ హియర్ లక్నో సూపర్ జైంట్స్ క్రాస్డ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ 3rd పొజిషన్కి వచ్చేసారు. అండ్ దెన్ దే హ్యావ్ ఎ గుడ్ రన్ రేట్ ఆల్సో. సో చెన్నై సూపర్ కింగ్స్ బయట జరిగిన 2 మ్యాచెస్ ఓడిపోయారు, నెక్స్ట్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. బట్ దే ఆర్ ప్లేయింగ్ కేకేఆర్ టుమారో. కేకేఆర్తో జరగబోతుంది వాళ్ళ మ్యాచ్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ మ్యాచ్. సో ఒకవేళ కానీ చెన్నై సూపర్ కింగ్స్ కేకేఆర్ రికార్డ్ని, ఐ మీన్ అన్బీటెన్ రికార్డ్ని బ్రేక్ చేసి సిఎస్కేలో విన్ అయితే మాత్రం అక్కడ చెన్నైలో దే కెన్ కమ్ టు 3rd పొజిషన్. పెద్ద విన్ గెలిస్తే, ఒక నార్మల్గా గెలిస్తే దే విల్ స్టే ఆన్ 4th పొజిషన్. కేకేఆర్ అయితే అక్కడే ఉంటారు 6 పాయింట్స్, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ క్రాస్ అయ్యే ఛాన్సే లేదు ఎంత పెద్ద విన్ అయినా కూడా. సో దే విల్ బీ ఆన్ 2nd పొజిషన్ ఈవెన్ ఇఫ్ దే ఓడిపోయినా కూడా రేపు వాళ్ళు 2nd పొజిషన్లోనే ఉంటారు. సిఎస్కే కొంచెం డీసెంట్ 30 రన్స్ పైన గెలిస్తే నాకు తెలిసి 3rdకి వస్తారు, లేదంటే ఒక 10 రన్స్తో అలా గెలిస్తే దే విల్ స్టే ఆన్ 4th ప్లేస్ ఓన్లీ, మ్యాచ్ గెలిచినా కూడా, ఎందుకంటే 6 పాయింట్స్తో టై అవుతారు కాబట్టి. సో మొత్తానికి ఇది ఇవాళ ఐపీఎల్ చాలా ఇంట్రెస్టింగ్గా, టేబుల్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మిడిల్లో టీమ్స్ ఎక్కువ స్టాకప్ అవుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్, పంజాబ్. సో ఇక్కడ వరకు టీమ్ స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి. వీళ్ళల్లో కొంచెం వీక్నెసెస్ కనిపిస్తున్నాయి బాటమ్ 4 టీమ్స్లో, కొంచెం ఎక్స్పోజ్ అయ్యారు వాళ్ళు. సో ఈ వీక్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి ఐపీఎల్ పాయింట్స్ టేబుల్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను అండ్ ఛానల్ స్టార్ట్ చేశాను, అండ్ ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.